ఎవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆగస్టు 6 నుంచి 15వ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, రాశి వివరణ, పరిహారాలు, అలాగే సూర్యగ్రహణ ప్రభావం కర్కాటక రాశి వారిపై ఉంటుందా, ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల గురుగారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఆగస్టు 6 నుంచి 15వ తారీఖు వరకు? కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గమనించాల్సినటువంటిది ఏంటంటే, సంఘంలో పేరు ప్రతిష్టలు పొందినటువంటి వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. అంటే కొత్త పరిచయాలు అనేటువంటివి ఏర్పడతాయి. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటిది ప్రధానమైనటువంటిది ఏంటంటే, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, వృత్తి వ్యాపార సంబంధమైన విషయాల్లో చేంజ్ కావాలనుకునేటువంటి వాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్త పడాలి. నిరుద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వచ్చిన ఉద్యోగాన్ని యాక్సెప్ట్ చేసి మంచి ఉద్యోగం కోసం కొంత సమయాన్ని కేటాయించుకోక తప్పదు. ఎందుకంటే రాబో 2 నెలల వరకు కూడా అనుకూలంగా లేదు నూతన ఉద్యోగాల్లో అనుకున్నదిగా సాధించడానికి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉన్న ఉద్యోగంలోనే కంటిన్యూ అవ్వడం మంచిదమ్మా. వేరే సంబంధించినటువంటి ఉద్యోగాలకు వెళితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉన్న ఉద్యోగం పోతుంది. జాగ్రత్త పడాలి. వృత్తి వ్యాపారాల్లో కూడా చేంజెస్కి అంత అనుకూలమైనటువంటి కాదు. ఇన్వెస్ట్మెంట్స్కి కూడా అనుకూలము కాదు. స్టాక్స్ మార్కెట్లో, ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు నష్టాలు వస్తాయి. అలాగే ఆలోచన, బుద్ధి ఆలోచనతో చేసేటువంటి పనులు ఉంటాయి కదమ్మా. అంటే ఎగ్జాంపుల్గా సాఫ్ట్వేర్ రంగం, రెగ్యులర్గా ఉండాలి ఇది. కాబట్టి ఇటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్త పాటించాలి. ఇది ప్రధానంగా. అంటే ఎక్కువ సమయం అనుకున్నది వీళ్ళు ఆలోచించింది తప్పైపోతుంది అక్కడ. అలా దైవానుగ్రహం లేకపోవడం వల్ల. ఇక మిగతా విషయాల్లో వివాహం సంబంధించి చేయు ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. గృహోపకరణాలు, విలువైన వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు. ఆనందకరంగా వైభవపేతమైన జీవితం ఉంటుంది. దాంపత్య సమస్యలు ఏమైనా ఉన్నా కానీ తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. వ్యాపార భాగస్వాములు కూర్చొని చర్చించుకుంటే ఫలితాలు ఉంటాయి. ఏది ఏమైనా ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా శని వక్రీకరించినటువంటి కారణం ఇది అనుకూలం కాదు. ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్నప్పటికీ కూడా అష్టమ ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఖర్చులు అధికంగా ఉంటుంటాయి. అయితే గతంలో చేసినటువంటి పనులు, పెండింగ్లో ఉన్నటువంటి పనులు తిరిగి మళ్ళీ ప్రారంభించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్తలు పడించాలి. ఇక శని వక్రీకరణ వల్ల కూడా ఏంటంటే కాస్త ఆలోచన చెయ్యి, పాస్ బటన్ నొక్కాడు అక్కడ. కాబట్టి రీచెక్ చేసుకో. ఏ పని చేసుకున్నా ఇంతకుముందు చేసిన విషయాలన్నీ కూడా రీచెక్ చేసుకో. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించు. ఇలాంటివన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళు జన్మించినటువంటి వారికి చెప్పవచ్చమ్మా. మానసికంగా ప్రశాంతంగా ఉండదు. ఇది ఒక్కటి చెప్పవచ్చు. కుజగ్రహ ప్రభావం కూడా దీనికి తెచ్చిపెట్టి రావడం వల్ల సంతానం మూలకంగా ఖర్చుల సమస్యలు, ముఖ్యంగా ఉద్యోగము ఏదో జరిగిపోతుందనే భయం, అంతే తప్ప ఏమీ జరగదు అక్కడ. కానీ ఒక భయం వెంటాడుతుండడం వల్ల మానసికంగా సంతోషంగా ఉండలేకపోతారు కర్కాటక రాశి వారని చెప్పవచ్చు. విద్యార్థులకి గురువుగారు, విద్యార్థులకి ప్రధానంగా బాగా కష్టపడితే తప్ప ఫలితాలు రానటువంటిది. విదేశీయానము, విదేశీ విద్యకు సంబంధించి చేయు ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఇబ్బంది పడాల్సినట్టు ఆ విధంగా ప్రయాణానికి ఇబ్బందులు లేవు. కానీ అనుకున్న విధంగా కళాశాలలో సీట్ రాకపోవడం, అంటే లాస్ట్ వరకు టెన్షన్ పెట్టి ఫలితం వస్తుంది. ఇలా మనం గమనించుకోవాలమ్మా విద్యార్థులకి. మరి గ్రహణ ప్రభావం గురువుగారు, సూర్యగ్రహణ ప్రభావం కర్కాటక రాశి వారిపై ఎలా ఉంటుంది? అయితే గ్రహణం మన భారతదేశంలో కనిపించదు. పాటించాల్సిన నియమాలు, ఆచారాలు లేవు. కానీ ప్రపంచవ్యాప్తంగా కర్కాటక రాశి వాళ్ళు ఎక్కడ ఉన్నా ఈ కర్కాటక రాశిలో ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావం మాత్రం కాస్త జాగ్రత్త పాటించాలి. ముఖ్యంగా రాబో 2-3 నెలల వరకు అంటే మేజర్ డెసిషన్స్ తీసుకోకపోవడమే చాలా మంచిది. ఇదొక్క విషయం మాత్రం
ఖచ్చితంగా చెప్పవచ్చు. అవునా గురువు ఆ, గారు? ఏదో ఒక ఆందోళనతో కూడుకున్న జీవితం అనేటువంటిది ఉంటుంది. అంటే ఏది చెప్పలేం మనం బయట. చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మనలో మనమే ఎక్కువగా బాధపడుతూ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. సహాయానికి ఎవరు రాకపోవడం, మాట తోడు, మనసు తోడు ఎవరు ఉండకపోవడం. ఇలా ఒంటరిగా ఎలోన్‌గా లైఫ్‌ని లీడ్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎలోన్‌గా పనులు చక్కబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కాస్త జాగ్రత్త పడండి. మనోవ్యధ ఈ యొక్క గ్రహణ ప్రభావం వల్ల అని చెప్పవచ్చు. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని కర్కాటక రాశికి సంబంధించి ఆశ్లేష నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టే కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో 12వ తారీఖు రోజున మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణ. ఎలాగో కుక్కిలో చేస్తున్నాం కాబట్టి కాలసర్పదోషము, సర్పదోషము, రాహుకేతు దోష పూజ. నివారణ, మిస్క్యారీస్ అవుతూ ఉంటుంటాయి. సంతాన దోష నివారణ, వివాహ దోష నివారణ, సొంతింటి కల కోస నివారణ, ఆ యొక్క సొంతింటి కళ నెరవేర్చుకోవాలనే కోరిక. అలాగే ప్రధానంగా శని కూడా వక్రీకరించి 12 రాశుల వారికి కూడాను ఇబ్బందికర ప్రభావం పరిస్థితులు. ఉంటుంది. కాబట్టి శని దోష నివారణ పూజల హోమాలు ఇవన్నీ కూడాను జరిపించి పూజ చేసిన కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా గురుగారు. మరి ఆగస్టు 6 నుంచి 15వ తారీఖు వరకు వీరి ఆదాయం కానీ, ఖర్చులు కానీ, వ్యయస్థితులు, మానసిక స్థితి ఎలా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి? ప్రధానంగా కర్కాటక రాశి వారికి 6, 7, 8 ఈ తేదీలలో అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. అకస్మాత్తుగా రాని బాకీలు వసూలవుతాయి. సంతోషంగా విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో గడుపుతారు. 9, 10 తేదీల్లో మాత్రం ప్రధానంగా సంతాన మూలకంగా ఖర్చులు, బెంగ, సమస్యలు అధికంగా ఉంటాయి. అలాగే ప్రశాంతత లేని జీవితము, ఉద్రేకమైనటువంటి స్వభావము, ఎదుటి వాళ్ళని చెడామడా అనేయడం, తర్వాత బాధపడడం, ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది. 11, 12, 13 ఈ సందర్భంలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు. మనోవ్యధ ఉంటుంది గ్రహణ ప్రభావం వల్ల. కాబట్టి సంతోషాన్ని వెతుక్కోవడం కోసం ఫ్రెండ్స్, బంధువులతో, స్నేహితులతో ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఇక 14, 15 తేదీల్లో మాత్రం కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరుగుతాయి. ప్రశాంతత లేకుండా ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఏదనుకున్నా ఒక అడుగు వేస్తే 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కర్కాటక రాశి వారికి గ్రహణ ప్రభావం అనేటువంటిది ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలమ్మా. ఏం పరిహారాలు పాటించాలి గురువు గారు కర్కాటక రాశి వారు? ప్రధానంగా ఈ కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే రుద్ర కవచ పారాయణము ప్రతిరోజు 3 సార్లు పఠించడం, అమ్మవారి దేవాలయం సందర్శించుకుంటే మనశ్శాంతి కలుగుతుంది. ఎలాగో కర్కాటక రాశిలోనే సూర్యగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో 12వ తారీఖు రోజున మన పీఠమాతృల గ్రహణ దోష నివారణ, వివాహ సమస్యలు, కాలసర్పదోష నివారణ, సంతాన సమస్యలు, అలాగే సొంత ఇంటి కళ నెరవేరాలి, అనారోగ్య సమస్యల నివారణకి శని వక్రీకరించున్నాడు కాబట్టి 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఇబ్బందికర పరిస్థితులు శని దోష నివారణ పూజలు హోమాలు జరిపించి కరుంగలి మాల ఇస్తారు. కాబట్టి 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో చూసారు కదా, కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో గురువు గారి ఆధ్వర్యంలో నిర్వహించబోయే క్రతువులో మీ గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది కదా అండి. మిగతా వివరాలని ఖచ్చితంగా తెలుసుకోండి. నమస్కారం.